ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభునామంలో శుభములు, ఆశీర్వాదములు, దీవెనలు ప్రకటన చేస్తున్నాను. మరి ఒక్కసారి మనమందరమును ఇలాగా కూడుకొని ప్రభునామాన్ని బట్టి స్తుతించడానికి, సంతోషించడానికి, మరి ముఖ్యంగా ఆయన వాక్యములోని మాటలను ధ్యానం చేసుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారని, బాగుండాలని ప్రార్థన చేస్తున్నాను. పిల్లరా, గతించిన కొన్ని దినములుగా మనం కొన్ని వాక్యములను ధ్యానం చేసుకుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన బోధించినటువంటి బోధనలో ప్రాముఖ్యమైనటువంటి కొండ మీద ప్రసంగము అనేటువంటి భాగములో ధన్యతలు అనేటువంటి అంశాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. అందులో భాగంగా 3 ధ్యానములను లేక 3 ధన్యతలను మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 4వ ధన్యత మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 6వ వచనంలో ఈ మాట మనం చూస్తాం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని దేవుని వాక్యము చెప్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించినటువంటి అద్భుతమైనటువంటి బోధనలో, ఈ కొండ మీద ప్రసంగంలో ఆయన పలికినటువంటి ధన్యతలు, ఆశీర్వాదాల గురించి మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ప్రాముఖ్యంగా నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉండగలిగినటువంటి ఆ ధన్యత ఏమిటి? నీతి గురించి అసలు ఆకలి దప్పులు ఉండవలసినటువంటి పరిస్థితి వస్తుందా అనే దాని గురించి మనం ఆలోచించేద్దాం. చాలాసార్లు మనం వింటున్నటువంటి అనేకమైనటువంటి బోధలు, ఉదాహరణకి ఆశీర్వాదపు సువార్త, యేసు ప్రభువుని విశ్వాసం కలిగి ఉంటే అన్ని ఆశీర్వాదాలు, అన్ని లాభాలు, అన్ని మేలులు అనేటువంటి రకరకాల బోధనలు మనం వింటూ ఉంటాం. పిల్లరా, ఈరోజు మనం గమనించుదాం. దేవుని వాక్యాన్ని సూటిగా, స్పష్టంగా, లోతుగా పరిశీలన చేద్దాం. విశ్వాస జీవిత ప్రయాణంలో నీతి కలిగి జీవించేటువంటి అనుభవాల గురించి మనం నేర్చుకుందాం. బైబిల్ గ్రంథాన్ని మనం చూసినప్పుడు స్పష్టంగా వాక్యం ఏం చెప్తుంది అంటే, నీతిమంతుడు ఒక్కడు లేడు, ఏ ఒక్కడునూ నీతిమంతుడు కాదు అని దేవుని యొక్క వాక్యము స్పష్టంగా బోధిస్తూ ఉంది. మరి నీతిమంతులు కానప్పుడు, నీతిమంతులు లేనప్పుడు, మరి నీతి కొరకు మనము ఎలాగున ఆకలి దప్పులు కలిగి ఉండగలం అని మనం ఆలోచన చేస్తే, దేవుని వాక్యంలో నుంచి అనేక సమాధానాలు, స్పష్టమైన సమాధానాలు మనకు కనిపిస్తాయి. దేవుని ఆశ్రయించిన అబ్రహాము, ఆయన యొక్క జీవితాన్ని గురించి మనం చూసినప్పుడు, అబ్రహాము దేవునిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని వ్రాయబడింది. అంటే ఒక సూత్రాన్ని మనం తయారు చేసుకుంటే, దేవుని నమ్ముట, ట్రస్ట్ ఇన్ ద లార్డ్, ప్రభు యందు నమ్మిక, విశ్వాసము కలిగి ఉండుట నీతికి కారణం. భక్తుడైన దావీదు కీర్తిస్తూ, నా నీతికి ఆధారమగు దేవా అని ప్రభువును కీర్తించాడు. కాబట్టి నీతికి ఆధారము దేవుడే. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నామని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. పిల్లరా, ఈ అనుభవంలోకి వచ్చినట్లయితే, అంటే ఎవరు దేవుని యందు విశ్వాసము కలిగి ఉంటారో వారు నీతిమంతులు అని వాక్యం చెప్తుంది. మనము దేవుని యందు విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులుగా తీర్పు తీర్చబడుతున్నాము. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. హల్లెలూయా. ఎంత ధన్యత!
ఇలాంటి నీతిమత్వపు జీవితాన్ని గురించి మనము ఆలోచన చేసినప్పుడు, అనగా విశ్వాస సహితమైన జీవితాన్ని గురించి ఆలోచన చేసినప్పుడు, ఆకలి దప్పులు కూడా ఒకవేళ ఈ విశ్వాస జీవితములో ప్రయాణములో ప్రత్యేకించి నీతిమంతులుగా దేవుని చేత చేయబడి నడిపించబడుతున్న జీవితాలలో ఒకవేళ ఆకలి లేక దప్పిక కలిగినట్లయితే దానికి కూడా మనం సమ్మతించాలి, ఇష్టపడాలి, కోరుకోవాలి. అది ధన్యత అంటే. ప్రభువు నమ్ముకుంటే అన్నీ మంచి జరిగిపోవాలా, అన్ని లాభాలు కావాలి, అన్ని మేలులు వచ్చేయాలి అనేటువంటి భావము అది నిజమైనటువంటి విశ్వాసము కాదు, కానీ కేవలము ఆశించి ప్రభువు దగ్గరికి వచ్చేటువంటి విశ్వాసం. నిజానికి అది విశ్వాసం అని కూడా చెప్పలేం, కానీ లాభాపేక్ష అని చెప్పాలి. విశ్వాస జీవితంలో ఎలా జీవించాలి, విశ్వాసమును కాపాడుకుంటూ నడవడంలో మనం ముందుకు కొనసాగలిగితే దేవుని చేత నీతిమంతులుగా తీర్పు తీర్చబడతాం. ఈ ధన్యతను గురించి మనం ఆలోచన చేసినప్పుడు పాత నిబంధన గ్రంథంలో యోసేపు అనేటువంటి ఆ జీవితంలో అద్భుతమైనటువంటి నీతియుక్తమైన జీవితాన్ని మనం చూస్తాం. చాలా అద్భుతమైన జీవితం. నిజానికి ఆయనకున్నటువంటి విశ్వాసము ప్రభువు ఆయన చిన్ననాటిలో చూపించినటువంటి స్వప్నమందు, కలలో దేవుడు చూపించినటువంటి ఆ యొక్క మాటను, అంశములను ఆయన జ్ఞాపకం ఉంచుకొని దేవుని యందు విశ్వాసం ఉంచి ఆ విశ్వాస ప్రయాణాన్ని చక్కగా నడిపించేట్టుగా మనం చూస్తాం. విశ్వాస ప్రయాణంలో వెళ్తున్నప్పుడు ఒక్కొక్కసారి మనం ఇష్టపడిన వారు, మనకు సన్నిహితులు, బంధువులు, ఆఖరికి కొన్ని సందర్భాలలో కుటుంబ సభ్యులు కూడా మనకు విరోధంగా మారుతారు. ఎందుకంటే మన విశ్వాసము దేవుని యందు ఉన్నది. విశ్వాసం అనేటువంటిది కంటికి కనబడేది కాదు కదా. ఈ విశ్వాసం ఉన్నప్పుడే మనం నీతిమంతులుగా తీర్పు తీర్చబడతాం. కనుక యోసేపు యొక్క జీవితంలో సొంత అన్నదమ్ములు ఆయనను ప్రేమించలేకపోయారు, ద్వేషించారు. ఆఖరికి ఆయనను ఎలాగైనా తమ నుంచి దూరం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగి తమ సహోదరుని కొట్టి ఒక గోతిలో పడవేసి తమ తండ్రి దగ్గర కూడా అబద్ధమాడినటువంటి ఈర్ష్య కలిగినటువంటి పరిస్థితి కలుగుతూ ఉన్నది. కారణం ఏమిటంటే ఆయన విశ్వాసి, నీతి మూలంగా జీవిస్తూ ఉన్నాడు. ఈ నీతి మూలంగా జీవిస్తున్నప్పుడు ఎవరైతే మనుష్యులను ఆశ్రయించరో, మనుష్యులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు అని వాక్యం చెప్తూ ఉంది. 8వ గ్రంథం 17వ అధ్యాయం మనం చూస్తాం. యెహోవాను ఆశ్రయించుకున్నవాడు ధన్యుడు, అతడు నీటి కాలువల ఎవరన నాటబడినవాడిగా ఉంటాడు. వర్షము లేని సంవత్సరంలో కాపు మానడు, పచ్చగా ఉంటాడు, చింతపడడు అనేటువంటి ఆ భాగ్యము కలిగినటువంటి ఆ ధన్యత విశ్వాసం ఉంచినటువంటి వారి జీవితంలో కలిగేటువంటి నీతి యొక్క ప్రతిఫలం. ఇలాంటి జీవితాన్ని జీవిస్తున్నప్పుడు మనకు నిందలు వస్తవి, తిరస్కారం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది, హేళన వస్తుంది, ఒకవేళ ఇబ్బంది కలగచ్చు, గాయపరచబడవచ్చు, కొట్టబడవచ్చు కూడా. ఇవన్నిటినీ సహిస్తున్నప్పుడు మరి దేవుడు చూడ్డా? దేవుడు మన గురించి పట్టించుకోడా? ఆయన పిల్లలము కదా, మరి మనల్ని ఎందుకు పట్టించుకోడు ఆయన అనే ప్రశ్న కూడా మనకు వస్తూ ఉంటుంది. పిల్లరా, దేవుడు చూడలేక కాదు, ఆయన గమనించలేక కాదు, ఆయన చూస్తున్నటువంటి దేవుడు, ఆయన గమనిస్తున్నటువంటి దేవుడు, మర్చిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను విడువను, నిన్ను ఎడబాయను అని వాగ్దానం చేసిన దేవుడు. మరి అలాంటప్పుడు ఈ వాగ్దానం చేసిన దేవుడు ఇలాంటి పరిస్థితుల్లోంచి ఎందుకు వెళ్ళిస్తున్నాడు? ఈ ప్రశ్న మనకు రావచ్చు. అవును, నీ విశ్వాసం యొక్క పటిమ ఎంత గొప్పదో నిరూపించుకోవాలి కదా. నీ విశ్వాసము కేవలము వస్తువు మీద లేక పరిస్థితుల మీద, ఇహలోక సంబంధమైన అంశముల మీద
శరీర సంబంధమైన విషయాల మీద ఉందా, లేక నీ విశ్వాసము నిత్యుడగు దేవుని వైపు చూస్తూ ఉందా? ఆయనలో ఉన్నటువంటి ఈ అద్భుతమైన రక్షణలో నడవడానికి నీ విశ్వాసమును నీవు కలిగి ఉన్నావా? ప్రభువు పరీక్షిస్తూ ఉంటాడు. ఆయన మన జీవితాలను గమనిస్తూ ఉంటాడు. మన జీవితాలను నిరూపించుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకని యోసేపు అన్నలు అతను ద్వేషించినప్పుడు, కొట్టినప్పుడు, గోతిలో పడవేసినప్పుడు చింతపడలే. ప్రభు కొరకు నిలవాలి, ప్రభు మాట చొప్పున జీవించాలి, ఆయనే నాకు ఆశ్రయం అనుకుంటూ ఆయన మీద ఆధారపడ్డాడు. ఈ లోపుగా అన్నయ్యలు యోసేపును ఆ దారిలో వెళుతున్నటువంటి ఇష్మాయిలీకి అమ్మేశారు. ఒక బానిసగా బ్రతుకు మారిపోయింది. సంతోషకరమైన జీవితంలో సమస్యలు ప్రారంభమయ్యాయి. మరి విశ్వాసం దేనికి? ఒకవేళ అనుకోవచ్చు కదా, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ప్రభువుని ఆశ్రయించి ఉన్నాను కదా, మరి నాకెందుకు ఇలాంటి పరిస్థితి వస్తున్నాయి అనే ప్రశ్న బహుశా యోసేపు వేసుకుని ఉండడం అనుకుంటాను నేను. ఎక్కడ కూడా ఆయన జీవితంలో అలాంటి ఆలోచన కనపడదు. ఇష్మాయేలీలు అతను తీసుకుని పోయారు, ఐగుప్తు దేశంలో బానిసగా అమ్మేశారు. నానాటికి పరిస్థితి విషమిస్తూ ఉంది. మేలైన స్థితి కంటే కీడైన స్థితి కనబడుతూ ఉంది. బాధ కనబడుతూ ఉంది సంతోషం కంటే. యోసేపు చింతపడలేదు. అతని కన్నులు ప్రభు వైపు చూస్తూ ఉన్నాయి. బానిసగా ఉంటే సరైన ఆహారం ఉండదు, సరైన వస్త్రం ఉండదు, సరైనటువంటి సదుపాయాలు ఉండవు. యజమానుడు ఏం చెప్తే అదే చేయాలి. ఇలాంటి భయంకరమైన జీవితంలో ఆయన కొనసాగుతున్నటువంటి సందర్భంలో పోతీఫరు అనేటువంటి ఒక వ్యక్తి దగ్గర అతడు దాసుడిగా అమ్మబడ్డాడు. చూడండి, అతని ప్రయాణము నానాటికి మారుతూ ఉన్నది. పరిస్థితులు మారుతూ ఉన్నాయి, కానీ విశ్వాసం మారలే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఈ విశ్వాస ప్రయాణంలో ఒక్కొక్కసారి అనుకున్నవి జరగటం లేదా? ఒక్కొక్కసారి ప్రార్థించిన వాటికి జవాబులు రావటం లేదా? నీవు ఆశించిన రీతిగా నీ జీవితం సాగటం లేదా? చింతపడకండి, దేవునికి అప్పగించుకోండి. నీతి నిమిత్తము ఒకవేళ ఆకలి దప్పులు కలిగి ఉన్నా కూడా బాధపడదు. ప్రభువు నిన్ను నన్ను బలపరచబోతున్నాడు. ఆయన యొక్క ఉద్దేశ్యంలో, ప్రణాళికలో, చిత్తములో మనందరినీ కూడా ఆయన చక్కగా ఆదరిస్తాడు. ఇలాంటి నిరీక్షణ కలిగినటువంటి యోసేపు పోతీఫరులో పనిచేయడం ప్రారంభించాడు. దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు దేవుడు విశ్వాసము కలిగి నీతి కొరకు జీవిస్తున్నటువంటి యోసేపు కొరకు యోసేపు ఉన్నటువంటి ఇంటిని దీవించినట్లుగా మనం చూస్తాం. ఎంత అద్భుతమైన దేవుడు అండి! మనల్ని మాత్రమే కాదు, మనతో ఉన్నటువంటి వారికి కూడా దీవెనిచ్చేటువంటి దేవుడు. మరి నీ విశ్వాసం కాపాడుకుంటున్నావా? నీ యొక్క నీతిని కాపాడుకుంటున్నావా? ఒకవేళ నీతిని కాపాడుకున్నట్లయితే, నీ విశ్వాసమును కాపాడుకున్నట్లయితే నీవు దీవించబడతావు. అలాగనే నీతో పాటు ఉన్నవారు కూడా దీవించబడతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మరి ఇలాంటి స్థితిలో పోతీఫరు ఉన్నప్పుడు అతని జీవితంలో శోధన కలిగింది, బాధ కలిగింది, ఇబ్బంది కలిగింది, శ్రమ కలిగింది కాదా? అవునండి, శోధన కలిగింది. ఎటువంటి శోధన అంటే అతని జీవితాన్ని పాడు చేయగలిగినటువంటి శోధన, అతని జీవితాన్ని ఇబ్బంది పెట్టగలిగిన శోధన, చాలా ఇబ్బంది కలిగించేటువంటి శోధన వచ్చింది. ఆ పోతీఫరు యొక్క భార్య యోసేపు మీద కన్ను వేసింది. పాపము చేయుటకు అతన్ని ప్రేరేపించినప్పుడు వీళ్ళు గమనించాలి. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాను, నేను దేవుని మీద విశ్వాసం ఉంచాను అని చెప్పే మనం అందరం కూడా ఈ సందర్భం నుంచి మంచి పాఠం నేర్చుకోవాలి. శోధన వచ్చినప్పుడు మనలను శోధించి దేవునికి దూరముగా, లేక దేవుని ఆజ్ఞలకు విరోధముగా, లేక పరలోకమునకు విరోధముగా పాపము చేయుటకు
ప్రేరేపించగలిగిన సందర్భాలు వచ్చినప్పుడు కూడా యోసేపులాగా నీతి నిమిత్తమై ఆకలి దప్పులు ఉండడం కొరకు ఇష్టపడాలి. యోసేపు ఇలాంటి సందర్భంలో ఆయన ఎంత మాత్రము పాపము చేయటకి ఇష్టపడకుండా ఆ పాపమునకు దూరముగా పారిపోయాడు. దేవునికి విరోధమైనటువంటి ఈ కార్యము నేను చేయను అని చెప్పి పారిపోయాడు. దాంతో కోపం వచ్చింది పోతిఫర్ భార్యకు. భర్తకు చెప్పింది, అతని మీద లేని మాటలు చెప్పింది. పోతిఫరు అతనిని చెరసాలకు పంపించాడు. విశ్వాసంలో వెళ్తున్న కొద్దీ కూడా, ప్రభువు నమ్ముకొని వెళ్తున్న కొద్దీ కూడా శ్రమలు కలుగుతున్నాయి, బాధలు కలుగుతున్నాయి, కష్టాలు కలుగుతున్నాయి అనిపిస్తుందేమో ప్రియులారా. అవన్నీ మేలు కొరకే. ఎందుకంటే దేవుడు తను ప్రేమించిన వారందరినీ మేలు కొరకు సమస్తమును సమకూడి జరుగుతాయి అని చెప్తున్నాడు. ఇవన్నీ కూడా మేలు కొరకు సమస్తమును సమకూడి జరుగుతుంది. అందువలన ప్రస్తుత పరిస్థితి ఇబ్బందికరంగా అనిపించింది, ప్రస్తుత సందర్భము కష్టంగా అనిపించింది. అయినా కానీ యోసేపు తన విశ్వాసమును కాపాడుకుంటున్నాడు. చెరసాల్లోకి వెళ్ళాడు. చెరసాల్లో ఉన్నప్పుడు కూడా దేవుడు అతను విడిచిపెట్టలేదు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా ప్రభువు విడువడు, ఎడబాయడు. చెరసాల్లో తోడుగా ఉన్నాడు. ఇబ్బంది పడ్డాడు. చాలా ఇబ్బందులు కలిగినటువంటి జీవిత ప్రయాణం సాగుతుంది. అయితే దేవుని ప్రణాళిక ఒక్కొక్కటిగా నెరవేర్చబడేటువంటి కాలం వస్తుంది. చెరసాల్లో నుంచి నేరుగా రాజు యొక్క ఆస్థానంలో, రాజు తర్వాత రాజుగా, ఆ దేశ అధిపతిగా నియమించబడినటువంటి జ్ఞానవంతుడిగా మార్చబడ్డాడు. మనం గమనించాలి. ఒక్క అంశాన్ని మధ్య ఉంచుతాను నేను, చాలా ప్రాముఖ్యమైన అంశం. యోసేపు కేవలము గొర్రెల కాపరి, విశ్వాసములో నిలవబడి నీతిని కాపాడుకోవడం ద్వారా యోసేపు ఆ దేశములో పరిపాలన చేయగినటువంటి సమర్థుడైన నాయకుడిగా మార్చబడ్డాడు. అతని యొక్క జ్ఞానమును చూసి, కలల భావము చెప్పగలిగిన పరిస్థితులను చూసి సాక్షాత్తు ఆ దేశపు రాజైన ఫరో ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన మనుష్యుని మనం కనుగొనగలమా అని ప్రశ్న వేస్తాడు. ఎంత అద్భుతమండి! దేవుడు అంత చక్కని వ్యక్తిగా ఆయన జీవితాన్ని మార్చాడు. మరి చూసారా, ఎప్పుడైతే విశ్వాసములో నీవు కొనసాగుతావో దేవుడు మన విశ్వాసమును ఘనపరుస్తాడు. ఆ విశ్వాసము నీకు నీతిగా ఎంచబడుతుంది. యోసేపే ఒక మంచి మాదిరి. పిల్లరా, మరి ఇలాంటి మాదిరి మనం కలిగి ఉండాలి. ఇలాంటి అనుభవాలు మనం నేర్చుకోవాలి. విశ్వాసములో జీవిస్తున్నప్పుడు, దేవుడు మనం పరీక్షిస్తున్నప్పుడు, ఒకవేళ దేవుడు పరీక్ష కొరకు మనల్ని అప్పగిస్తున్నప్పుడు, దేవుని కార్యమే మన కొరకు జరగబోతున్నప్పుడు కొన్నిసార్లు ఆకలి దప్పులు కూడా రావచ్చు. ప్రభువును స్తుతించాలి. ఈ లాక్డౌన్ కాలంలో నిజానికి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ప్రతి కుటుంబంలో సమస్యలు ఉన్నాయి. ఇంచుమించు అనేకులు పాపం మరి ఇబ్బందులు పడుతూ, శ్రమ పడుతూ కాలం వెళ్ళబోస్తున్నారు. ప్రియులారా, సమస్తమును మేలు కొరకు దేవుడు మార్చబోతున్నాడు. విశ్వసించండి. త్వరలో మనకు విడుదల కలుగుతుంది. సంతోషభరితులుగా మార్చబడతాం. దేవుని స్తుతిస్తాం. దేవుని కార్యాలు చూస్తాం. తొందరపడకండి. మీ విశ్వాసాన్ని కాపాడుకోండి. ప్రభువులో నిలబడండి. క్రొత్త నిబంధనలో కూడా ఒక మంచి ఉదాహరణ మీకు చూపించాలని ఆశపడుతున్నాను నేను. అపోస్తలుడైన పౌలు, ఆయన జీవితంలో చూసినప్పుడు గొప్ప అపోస్తలునిగా, అన్యజనులకు అపోస్తలునిగా దేవుని చేత ఆయన నడిపించబడినటువంటి వాడిగా, అభిషేకం పొందినటువంటి వాడిగా మనం చూస్తాం. ఇంత మంచి అపోస్తలుడు అనేక సంఘములకు, వ్యక్తులకు పరిశుద్ధాత్మ ప్రేరేపితుడై పత్రికలు వ్రాసినటువంటి గొప్ప అపోస్తలుడు. ఈ అపోస్తలుడు ఆయన యొక్క గొప్పతనం గురించి, పరిచర్య గొప్పతనం చూసినప్పుడు పౌలు యొక్క నడికట్టెలు, నడుమునకు కట్టుకున్నటువంటి ఆ నడుము కట్టుకున్నటువంటి దట్టీలు, అలాగే ఆయన చేతిగుడ్డలు ఎవరికైతే ఎవరి మీదైతే ఉంచబడుతున్నాయో వారు వెంటనే స్వస్థపడుతున్నట్లుగా
అద్భుతమైనటువంటి కార్యాలు, మహత్కార్యాలు దేవుడు పౌలు చేత జరిగించటం చూస్తాం. విశేషమైన కార్యములు దేవుడు పౌలు చేత జరిగించాడు. ఇంత గొప్ప పరిచర్య చేసినటువంటి అపోస్తలుడండి పౌలు ఆయన జీవితంలో అనుభవాలను గురించి కొరింథీ సంఘానికి రాస్తూ 2వ కొరింథీ పత్రికలో ఆయన 12వ అధ్యాయంలో చాలా అనుభవాలు చెప్పాడు. నేను ఇబ్బందుల్లోకి వెళ్ళాను, శ్రమపడ్డాను, తరచూ ఆకలితోనూ జాగరణతోనూ ఉపవాసంతో ఉన్నానని చెప్పాడు. అనేకమైన ఇబ్బందులు కలిగాయని చెప్పాడు. ఇవన్నీ ఎందుకంటే నిజముగా ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచుతారో, ఆ నీతిలో నడుస్తారో వారి జీవితాల్లో దేవుడు పంపిస్తూ ఉంటాడు ఒక్కొక్కసారి కొన్ని పరీక్షలు. ఇవన్నిటిలో మనం పాస్ కావాలి. ఎప్పుడైతే పరీక్షల్లో మనం పాస్ అవుతామో తదుపరి స్థాయికి మనము పంపించబడతాం. పౌలు భక్తుని జీవితంలో కూడా అనేకమైన కష్టాలు, అనేకమైన బాధలు, మహా అద్భుతములు చేసినటువంటి అపోస్తలునిగా, ఘనమైన పరిచయం చేసిన అపోస్తలునిగా మనం చూసినప్పటికీ ఆయన జీవితంలో అనేకమైన ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. క్రైస్తవ సంఘమా, దేవుని పిల్లలారా, అలాగే దేవుని సేవకులకు కూడా నేను చెప్తున్నాను. చాలామంది సేవకులు పూర్తికాలపు సేవలో నడుస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి చాలా ఇబ్బందికరంగా ఉంది. చింతపడకండి. ప్రభువు కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నా కానీ ఆయన తృప్తిపరుస్తాడు. ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. తొందరపడద్దు. ఈ సమయంలో దేవుని మాటల ద్వారా మనము ధైర్యం పొందుదాం, హెచ్చరిక పొందుదాం. అపోస్తలుడైన పౌలు తన యొక్క అనుభవాల్ని కొరింథీ సంఘానికి తెలియపరుస్తూ ఇవన్నీ రాసుకొచ్చాడు. అనేక సమస్యల గురించి రాస్తూ ఆయన ఆకలితోనూ దప్పికతోనూ ఉపవాసముతోనూ జాగరణతోనూ ఉన్నట్లుగా ఆయన తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు ఈ సంఘమా, దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేసుకుందాం. దేవుని కొరకు దేవుడు పరీక్షిస్తున్నప్పుడు, దేవుని మహిమ కొరకు, మన జీవితంలో దేవుడు చేయబోయేటువంటి అద్భుతమైనటువంటి కార్యముల కొరకు ఒకవేళ అవసరమైతే ఆకలితోనూ దప్పికతోనూ సమస్యతోనూ ఇబ్బందితోనూ నడిచి ప్రభువును గణపరచడం నేర్చుకోవద్దా? ఇది మనకి ఎంత అవసరం. ఇది చాలా అనుదిన జీవితంలో, విశ్వాస జీవితంలో కావాల్సినటువంటి అనుభవం. అందుకనే పౌలు భక్తుడు తన అనుభవాలను చెప్తూ మరి కొరింథీ సంఘానికి రాస్తూ క్రీస్తు యేసు ప్రేమ నుంచి 8వ అధ్యాయము రోమాపత్రికలో మనం చూస్తాం. క్రీస్తు యేసు ప్రేమల నుండి మనను ఎవరు ఎడబాపుతారు? కరువా, ఉపద్రవమా, హింస, ఖడ్గమా? ప్రశ్న వేస్తున్నాడు. ఎవరు మన ఎడబాపుతారు? లేదు, ఎవరు ఎడబాపలేరు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మన జీవితాల్లో యేసుక్రీస్తునందు మనకున్న ప్రేమ, ఆ విశ్వాసం ద్వారా కలిగినటువంటి అనుబంధపు ప్రేమ, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి నీతి వలన కలిగిన ప్రేమ నుండి ఎవ్వరు కూడా మనను వేరు చేయలేరు అని రూఢిగా ఆయన చెప్పాడు. పిల్లరా, మరి నీతి కొరకు ఆకలి దెబ్బలైనా ఎదుర్కొందాం. నీతి కొరకు ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితినా ఎదుర్కొందాం. ఇది మనము అలవాటు చేసుకోవాలి. పౌలు భక్తుడు చివరిగా తన జీవిత ప్రయాణపు ముగింపులో తిమోతికి రాస్తూ ఆయన తన యొక్క వ్యక్తిగత అనుభవాన్ని తిమోతికి చెప్పి అని అంటాడు, మరి నేను మంచి పోరాటము పోరాడాను అని చెప్పాడు. ఆ పోరాటములో ఆయన పోరాడిన అనుభవాన్ని చెప్తూ అంటాడు, విశ్వాసమును కాపాడుకున్నాను అన్నాడు. అంటే నా విశ్వాసం నిలిచి ఉన్నాను. ఈ విశ్వాసము ద్వారా నేను నా యొక్క నీతిని కాపాడుకున్నాను. అందుకని నాకొక నీతి కిరీటం ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. వీళ్ళరా, ఈ ప్రయాణము, ఈ యొక్క అనుభవము మన జీవితంలో ఉన్నప్పుడు దేవుడు సిద్ధపరిచేటువంటి ప్రతిఫలం మనకుందనమాట. ఈ యొక్క ఆకలి దప్పులు ఒకవేళ వస్తే, ఒకవేళ శ్రమ ఇబ్బంది వస్తే, ఇవన్నిటి ద్వారా పరీక్షింపబడి ప్రభు కొరకు నిలిచి ఆయన మహింపరిచినట్లయితే పౌలు భక్తుడు చెప్పినట్లుగా నాకు కూడా ఒక నీతి కిరీటం ఉన్నది. ఆ నీతి కొరకు దేవుడు నాకు ఒక కిరీటం తయారు చేస్తాడు. పౌలు అంటాడు, అది నాకు మాత్రమే కాదు, నా వల్లే ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. మనందరికీ ఒక ఎష్యూరెన్స్ని ఇచ్చాడు, ఒక ధైర్యాన్ని ఇచ్చాడు, ఒక అభయాన్ని ఇస్తున్నాడు, చెప్తున్నాడు. ఇది నాకు మాత్రమే కాదండి, అందరికీ కలుగుతుంది. అయితే విశ్వాసమును కాపాడుకోవాలి, ఆ నీతిని కాపాడుకోవాలి.
ఈరోజు అలాంటి నీతిని కాపాడుకోగలిగేటువంటి జీవితాన్ని మనం కలిగి మరి ఈ యొక్క నీతి కొరకు ఆకలి దప్పులైన ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొని ప్రభు కొరకు నిలుద్దాము. ఇలాంటి నిజమైనటువంటి జీవితమును ఆత్మీయ జీవితం జీవించడం ద్వారా దేవునికి మహిమకరంగా మన జీవితంలో ఒక సాక్ష్యముగా మన జీవితంలో పొందబోయేటువంటి గొప్ప కిరీటముగా ప్రతిఫలంగా ఆశీర్వాదకరంగా ముందు కొనసాగటకు కృపా ప్రభువు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. మీ వాక్యములో ఉన్నటువంటి సత్యములను మేము ధ్యానం చేస్తున్నాం. మీకు వందనాలు. ధన్యతలలో నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారన్నావు. నీకు వందనాలు. ఆ తృప్తిపరచబడగలిగేటువంటి ధన్యతలను మనం నడిపించుకొని ఆ విశ్వాసమును కాపాడుకొని ప్రతిఫలమును కిరీటమును పొందగలిగేటువంటి ధన్యతను నడిపించడం ప్రార్థన చేస్తున్నాం. ఇంతబడిన వాక్యము మా అందరి జీవితాలు ఫలింపచేయండి. మీ నా మహిమార్థముగా నడిపించుకోమని రక్షకుడు ప్రభుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ కూడా ఈ యొక్క వాక్య ధ్యానముల ద్వారా దీవించబడుతున్నారని మేము వింటూ చాలా సంతోషిస్తున్నాం. ప్రభునామాన్ని గణపరుస్తున్నాం. మరి ఈ యొక్క వాక్య భాగముల ద్వారా మీరందరూ కూడా మరింతగా దీవించబడాలి, మరింతగా ఆశీర్వాదం పొందాలని మా యొక్క ఆశ, మా ప్రార్థన. అలాగనే మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని దయచేసి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. అలాగే మరి వాక్యము ఆసక్తి కలిగినటువంటి వారికి, మరి మిగిలిన విశ్వాసులకు, తెలిసినటువంటి వారికి కూడా షేర్ చేయమని ప్రభు పేరట మీకు మనం చేస్తున్నాను. అలాగే చివరిగా ఈ లాక్డౌన్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు చేయండి. సమయమును పోనివద్దు, సద్వినియోగపరచుకోండి. ప్రార్థనలో, దేవుని వాక్యములో మరింత అనుభవాలతో ముందుకు వెళదాం. నేను చాలామంది నుంచి ఫోన్ కాల్స్ వింటున్నాను. వారు అనేకమైన వారు నాతో మాట్లాడుతున్నారు. అనేక డౌట్స్ గురించి, మరి అనేక అంశాల గురించి డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇంచుమించు ఒక్కొక్కసారి ఒక్కొక్క 40 నిమిషాలు, గంట సహితం కూడా ఫోన్లో మాట్లాడుకోగలిగినటువంటి రీతిగా అనేకులు ముందుకు వస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే చాలా బిజీ లైఫ్ నుంచి మనం బయటకు వచ్చి ప్రభు యొక్క వాక్యం మీద మనకున్న ఆసక్తిని మనం చూపెట్టడానికి, ప్రభు యొక్క వాక్యం నేర్చుకోవడానికి కలుగుతున్న సమయాన్ని బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. మీరందరూ కూడా మరింతగా ప్రార్థన చేయండి. ప్రభు సన్నిధిలో ఎక్కువగా వాక్యాన్ని ధ్యానం చేయండి, చదవండి. ఈ వాక్య భాగాలు వింటూ ప్రభులో ఎదగాలని, ప్రార్థన చేస్తూ ముందు కొనసాగాలని ప్రభు పేరట ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వాదపరచునుగాక. ఆమేన్.